Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. స్థానిక 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మాధురి లావణ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నె వెంకటనారాయణ ప్రసాద్ హాజరై ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని నిర్వహించారు. ఇదే న్యాయం, ఇదే పరిపాలన చేత కాదు, అభివృద్ధి చేత కాదు, అరాజకం, అన్యాయం, అక్రమాలు, అవినీతి అడ్డాగా కొనసాగుతున్న ప్రభుత్వాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి సామాన్యుడిపై ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే విజయవాడ నగరపాలక సంస్థ స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఆ సంస్థను బ్రతికించుకోవాలి. 2014 ముందు ఎంప్లాయీలకు కూడా, కార్పొరేషన్ ఎంప్లాయీలకు జీతాలు ఇవ్వకుండా, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, అటువంటి దౌర్భాగ్య పరిస్థితిని గత కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. ఆ తర్వాత వచ్చిన 2014లో వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విజయవాడ నగర సర్వతోముఖాభివృద్ధికి, అమరావతి పట్టణ అంకురానికి మరి సిద్ధపడితే దుర్మార్గంగా ఆయన చేసిన ప్రతి పని అడ్డుకోవాలని అమరావతిని ఆపేశారు. రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియని దౌర్భాగ్య పరిస్థితిని దాపరించిన వాళ్ళ ఆంధ్రులకి ఇటువంటి ఎప్పుడన్నా చూసామా, విన్నామా, కన్నామా? గత ప్రభుత్వాలు తీసుకున్న ఏ నిర్ణయాన్ని గౌరవించకుండా మరి పేదలకు కట్టినటువంటి 12,000 ఇళ్ళు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి ఇవాళ. మరి ఆ ఎంత దుర్మార్గ ముఖ్యమంత్రి కాకపోతే మరి ఆ రోజు మీరు అందరూ కూడా చాలా మంది విజయవాడ నగర వ్యాప్తంగా కూడా డబ్బులు పెట్టారు, చెంబు తపాల తాకట్లు పెట్టి కూడా కట్టారు. మరి అటువంటి వాళ్ళు కూడా న్యాయం చేయకుండా 18 ఏళ్ళు వాళ్ళ మరి ఎన్ని పాడు పెట్టిన చరిత్ర ఈ ముఖ్యమంత్రి. దాని ఒక్క ఉదాహరణ ఈ ముఖ్యమంత్రి ఎంత పగా ప్రతీకారాలతో రగిలిపోతా ఉన్నాడో. ఇతనికి పరిపాలన కాదు ముఖ్యం, పగా ప్రతీకారమే ముఖ్యం. మరి నిన్న చూసినట్టయితే ప్రతి మహిళ, ప్రతి తల్లి, ప్రతి అక్క, చెల్లి, ప్రతి తమ్ముడు, అన్న అందరూ చూసాం నిన్న టీవీలు మొత్తం. 70 ఏళ్ల వయసులో మరి ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే నిన్న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 వరకు ఆయన బయటకు వెళ్ళనీయకుండా మరి ఏ రకంగా ఈ దుర్మార్గ ప్రభుత్వం, ఏ రకంగా ఈ ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వం అడ్డుకుందో, ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అడుగడుగున కూలీ చేస్తూ రోజు రోజుకి కూడా దుర్మార్గాలను ప్రోత్సహిస్తూ, అవినీతిని ప్రోత్సహిస్తూ కొనసాగుతా ఉందో ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మన ఓటు అనే ఆయుధంతో రేపు మనం నట్టి మళ్ళీ ఎరగొట్టబోతున్న ఈ ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి మన ఇంటి ఛార్జీలు, మన ఇంటి పన్నులు పెరగకుండా చేసుకునే అవకాశం మన చేతిలోనే ఉంది.
ఇవాళ సిపిఐ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను విజయవాడ కార్పొరేషన్ లో గెలిపించుకున్నట్టయితే మనకి రేపు రాబోయే ఇంకొక ఏదైతే ఉందో ట్యాక్స్ రూపంలో పొంచి ఉన్నదో దాన్ని అడ్డుకునే ప్రయత్నం మీరందరూ చేస్తారని చేయాల్సిన అవసరం చారిత్రాత్మకంగా ఉందని, ఎక్కడైనా దౌర్జన్యాలు చెబితే కానీ విజయవాడ నగరంలో జరగవు, ఇక్కడ అధికార పార్టీ ఆగడాలు చెల్లవని చెప్పి అధికార పార్టీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈ రోజు అందరూ కూడా విజయవాడ ప్రజలందరి మీద కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే గతంలో టీ.వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో కార్పొరేషన్ కానీ తెలుగుదేశం పార్టీ పంచమర్తి అనురాధ కానీ కోనేరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో నగరాభివృద్ధి ఏ రకంగా పరుగులు పెట్టింది, కార్పొరేషన్ లో ఏ రకంగా అవినీతికి అడ్డుకట్టలు వేసి అభివృద్ధి అనే బాటలో కొనసాగామో అదే బాటలో కొనసాగాలంటే విజయవాడ నగర ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ కొట్టాలి. దానికి మీరందరూ మద్దతు తెలియజేయాలని, అవినీతి రహిత పాలనకు మీరు పునాదులు వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.